ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. డీసీసీబీ చైర్మన్ కిమిరెడ్డి నాగార్జునపై విజయనగరం వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ వేడుక నిర్వహించారు. ఇక వేడుకకు వచ్చే ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అందరూ సాంప్రదాయానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రిజర్వ్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా నికరంపల్లి గ్రామంలో సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట్ త్రినాగ్, తహసీల్దార్ చిరంజీవి ప్రారంభించారు. గ్రామ పూర్తి విస్తీర్ణం 1964 ఎకరాల భూమిపై సర్వే చేస్తున్నట్లు తెలిపారు. రైతులు భూములను సర్వే టీంలకు చూపి రెవెన్యూ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని రీసర్వే టీంలకు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా 1 టౌన్ స్టేషన్ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా హాజరై పూర్ణాహుతిలో పాల్గొన్నారు. 11 రోజుల పాటు దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయని 1 టౌన్ సీఐ గురుప్రకాష్ అన్నారు. పోలీస్ స్టేషన్ అమ్మవారి పుట్టినీలుగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. అనంతపురం జిల్లాలో దేవాలయాలు టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, కర్ణాటకలోని పలు చోట్ల చోరీలకు పాల్పడిన నిందితుల నుంచి 22 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మర్రి స్వామి, రాజు, శ్రీనివాసులు చెట్టూరు మండలం మాకోడికి చెందిన వారిగా గుర్తించారు. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. నిర్వాధిక సమ్మెకు విద్యుత్ ఉద్యోగులు సిద్ధం కావాలని విద్యుత్ ఉద్యోగుల సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేపు విశాఖపట్నంలో 5 జిల్లాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల సహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా ప్రభుత్వ శిశు గృహంలో నిర్లక్ష్యం వల్ల 2 నెలల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళ్యాణదుర్గం ప్రాంతంలో 4 నెలల రోజుల క్రితం ఒక బాలుడికి అధికారులు శిశు గృహాన్ని తీసుకొచ్చారు. ఆ గృహంలో పనిచేస్తున్న 2 ఆయాలు గొడవపడి బాలుడికి పాలు ఇవ్వకపోవడంతో ఆకలితో బాలుడు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ విషయంపై అధికారులు పొంతలేని సమాధానం చెప్తూ త్వరలో విచారణ చేపడతామని వివరించారు.